ప్రైజ్ లార్డ్. ప్రభు యొక్క గొప్ప ఘనమైన నామములో ఈ శుభ శుక్రవార దినమున అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం 118వ కీర్తన 26వ వచనం. యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదమందును గాక. దేవుడు స్పష్టంగా ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే యెహోవా పేరిట ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మందిరంలోనికి ప్రవేశిస్తారో, ప్రభువైన యేసుక్రీస్తులోనికి ఎవరైతే వస్తారో వారు నిత్యము ఆశీర్వాదం పొందుతారో అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆ రీతిగా వచ్చేవారంగా ఉన్నామా మనం? మరి సర్వలోక జనులారా నా యుద్ధకు రండి, నేను విశ్రాంతినిస్తాను అంటున్నాడు. కానీ మనం వినడం లేదు, విన్నట్లుగా నటిస్తున్నాం. అంతేకాదు, సర్వలోక జనులు అటుంచితే మరి ఆయనలోకి వచ్చినటువంటి విశ్వాసులు కూడా మరి ఆయన మాట విని ఆయన మందిరంలోకి వచ్చేవారుగా కనిపించట్లేదు. అటు విశ్వాసులు కూడా ఈ లోకంలో మరలా తప్పిపోతూ ఉన్నారు. దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తులోనికి ఎవరైతే వచ్చి ఉంటారో వారు ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుతారు. ఆ ఆశీర్వాదములకు మనం కారకులు కావాలనుకున్నట్లయితే ఈ జన్మనైనా సరే ఆయన మందిరంలోనికి వచ్చేవారిగా ఒక నిర్ణయం తీసుకుందాం. అట్లాంటి వారందరూ కూడా ఆయన యొక్క ప్రార్థనలో ఈ దినమున ఏకీభవించాలని ప్రభు పేరట మీకు అందరికీ కూడా విన్నవించుకుంటూ ఉన్నాను. మహాగణుడ, పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణమైన మా తండ్రి, ఇదిగోనైనా శుభ శుక్రవార దినమున బిడ్డలు మీ ప్రియ విశ్వాసులందరూ కూడా వాక్యాన్ని వింటున్నారు. ప్రభా, వినగలిగిన ప్రతి బిడ్డ కూడా గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయండి. మీలోనికి నడిపించుకొని మీ ఆశీర్వాదం మెండుగా ప్రతి కుటుంబమునకు దయచేయమని, అట్టి కృపను ప్రతి ఒక్కరిపైనను మీరు కుమ్మరించమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.